హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మేము గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా కూడా అది ఆరెంజ్ కలర్లోనే పండుతుంది, అసలు మెరూన్ కలర్లో ఎప్పుడు పండనే పండదు అని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారి కోసం గోరింటాకును ఎప్పుడు రుబ్బినా కూడా అది మంచి రెడ్ కలర్లో పండడానికి ఉపయోగించవలసిన కొన్ని చిట్కాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఆ చిట్కాలేంటో చూసేద్దామా? ముందుగా ఆకు నుండి కాడను వేరు చేసేసి ఆకు మొత్తాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రం చేసిన ఆకును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొద్దిగా పెరుగు, ఒక తమలపాకును ముక్కలుగా చేసి వేయాలి. దాంతోపాటు కొద్దిగా వక్క, కొద్దిగా చింతపండు యాడ్ చేసి మొత్తం కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన గోరింటాకు పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకొని ఒక నిమ్మకాయ చెక్కను అందులోకి పిండుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఆ గోరింటాకు పేస్ట్ మొత్తాన్ని కలిపేయాలి. అంతే, ఇంకా మన గోరింటాకు రెడీ అయిపోయినట్టే. అంతేకాదండోయ్, గోరింటాకును రుబ్బేటప్పుడు మనం ఉపయోగించిన ఐటమ్స్ ఏమన్నా లేకపోతే వాటి ప్లేస్లో చక్కెరని కానీ బెల్లాన్ని కానీ ఉపయోగించి గోరింటాకును రుబ్బితే అది కూడా ఎర్రగా పండుతుందంట. ఈ విషయం నాకు కూడా తెలియదు, మా నైబర్స్ చెప్పారు, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. మేము పెట్టుకున్న గోరింటాకు ఇదిగో ఇలా పండింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.